ఒక్కరు ఈ సినిమా చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కూడాను శివ అనుగ్రహానికి తప్పకుండా లోనవుతారు. ఏదన్నా తేడా జరిగితే ఆగ్రహానికి లోనవుతారు, గుర్తుపెట్టుకోండి. దేవుడి సినిమాని ట్రోల్ చేస్తే సినిమాని చేసినట్టండి, దేవుడిని కాదు. మీరు ఇలా దేవుడికి మాకు లింకులు పెట్టుకోండి, అసలే మా లైఫ్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా ఆగ్రహానికి గురవుతారు. నా ఆగ్రహానికి సరదాగా అన్నాను గైస్, నేనేమనుకోను, బట్ చేసుకోండి. హలో గాయస్, మీరు బోర్ కొడితే రీల్స్ చూస్తారేమో, నేను మాత్రం బాలయ్య మూవీస్ చూస్తా. ఆ ప్రాసెస్లో చూసిన మూవీయే ఈ అఖండ 2. సో ఇంక ల్యాక్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో ఏమైనా స్టేట్మెంట్స్ పాస్ చేసినా, కమెంట్ చేసినా, ట్రోల్ చేసినా అది ఓన్లీ ఆ మూవీలో క్యారెక్టర్ని మాత్రమే. సో ఎవరు పర్సనల్గా తీసుకోకండి. ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ పార్ట్ స్టోరీ అంతా ఒక రీక్యాప్ వేస్తారు. ఫస్ట్ పార్ట్ బేసికల్లీ బాలయ్య హ్యాస్ అనదర్ ట్విన్ బ్రదర్ అన్నమాట, అఖండ. బట్ ఆయన శివయ్య నా తండ్రి అని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. బాలయ్య డాటర్ డేంజర్ లో ఉన్నప్పుడు తనని సేవ్ చేసి, నీకు ఫ్యూచర్ లో ఎలాంటి ఆపద వచ్చినా నేను వచ్చి నేను కాపాడుతాను అని ప్రామిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా సెకండ్ పార్ట్కి వచ్చేద్దాం. ఓపెన్ చేస్తే ఫస్ట్ పార్ట్ లో మన అఖండ గారు చేసిన ఫైట్ ని క్రైమ్ లా కన్సిడర్ చేసి అరెస్ట్ చేయాలనుకుంటారు. టెక్నికలీ హీరో మర్డర్ చేస్తే హీరోయిజం కదా, క్రైమ్ అని కూడా అంటున్నారా? వావ్, వెరీ స్ట్రేంజ్. దానికి ఈయన ఒక స్మగ్లర్ ని పట్టించి ప్రమోషన్ తీసుకోవడం దాంతో సార్, కానీ ఓ దేవుణ్ణి పట్టించి తీసుకోవాలనిపించలేదు సార్ అంటారు. ఆ దేవుణ్ణి అరెస్ట్ చేయలేను, ఐఎమ్ రిజైనింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మన అఖండ గారి ఎంట్రీ. ఫర్ మోర్ పవర్స్ అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ దిస్ పెద్ద ఆయన కఠినమైన దీక్ష స్టార్ట్ చేస్తారు. కట్ టు చైనా. చైనాలో ఒకడు ఇండియాకి సపోర్ట్ చేసినందుకు అక్కడ మిలిటరీ జనరల్ ఆ విలేజ్ మీద అటాక్ చేస్తాడు, అందరినీ చంపేస్తాడు. అండ్ అక్కడ ఉన్న ఆ బుద్ధిస్ట్ మాంక్ మాత్రం ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అందరినీ చంపి బుద్ధిస్ట్ మాంక్ ని ఎందుకు వదిలేసినట్టు? ఎందుకంటే ఈయన క్లైమాక్స్ లో వచ్చి మనకి ఎలివేషన్ ఇవ్వాలి కాబట్టి. నెక్స్ట్ ఇండియా అండ్ చైనా మధ్యలో జరిగిన వార్ కూడా కాదు, గొడవలో వీడి సన్ చచ్చిపోతాడు. కొడుకు చచ్చిపోయాడనే బాధ కంటే ఎంతో ప్రౌడ్ గా ఎంతమందిని చంపి చచ్చిపోయాడు నా కొడుకు అని అడుగుతాడు. పాపం అలా అడిగినందుకైనా ఒక ఇద్దరినైనా కొట్టి చచ్చిపోయాడని చెప్పాల్సింది. బట్ ఒక ఇండియన్ సోల్జర్ గుద్దిన ఫస్ట్ గుద్దికే మీ వాడు అవుట్ అని చెప్తారు. దాంతో ఇంకా ఇండియా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఈ విలన్ ఇంకొక విలన్ దగ్గరికి వెళ్తాడు. సర్ప్రైజింగ్లీ దట్ విలన్ భగవద్గీత చదువుకుంటూ ఉంటాడు. ఎందుకు చదువుతున్నావు అని అడిగితే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, దేవుడిని దేవుడితోనే డ్యామేజ్ చేయాలి అనే ఒక చెత్త లాజిక్ చెప్తాడు. నెక్స్ట్ కడప కలెక్టర్ గారు పిఎం ఆఫీస్కి వస్తారు. పిఎం రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ఒక విలేజ్ ని రిమూవ్ చేయమంటారు. ఎందుకంటే ఆ విలేజ్ మొత్తం గంజాయి, డ్రగ్స్ బిజినెస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ క్లియర్ చేయడానికి అక్కడికి పంపించిన ద వెరీ ట్రైన్డ్ అండ్ బెస్ట్ ఆఫీసర్స్ ని కొట్టి అక్కడే కట్టేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందో వి ఆల్ నో. ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ గారి ఎంట్రీ. జై బాలయ్య. అక్కడ మన సీరియల్ బ్యాచ్ తో ఫైట్ చేస్తాడు. పాన్ ఇండియా కాబట్టి ఉడతా ఉజాలా అంటూ అన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తారు. ఇంకా అందరినీ ఫ్రీ చేసి 1 hour లో మొత్తం సెటిల్ చేసేస్తారు. అయినా మీరు ఎమ్మెల్యే కదండి, ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కి పిఎం వస్తారు. పిఎం గారు పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, ఎమ్మెల్యే గారు నాకు ఒక పాప అండి, 17 years old, డిఆర్డిఓలో సైంటిస్ట్ అని చెప్తాడు. నార్మల్ గానే అదే పొజిషన్ ని ఒక 21 years 22 years సైంటిస్ట్ అని చెప్పి నమ్మించవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో వెరీ గ్రేట్. వి వాంట్ అతి. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. నీకు విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? షీఈస్ ఎ చైల్డ్ ప్రాడిజీ. తన IQ 226. థ్యాంక్ గాడ్ మా డాడీ మూవీ చూడలేదు. ఇక్కడే మన విరూపాక్ష అక్క ఎంట్రీ. అక్క దట్ చైల్డ్ ప్రాడిజీ మెంటర్ అన్నమాట. చిన్న వయసులో అంత కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దామని ఆ ఐడియా ఎలా వచ్చింది? సార్ షీఈస్ ఏ చైల్డ్ ప్రాడిజీ. కట్ చేస్తే మన విలన్స్ ఒక వైరస్ ని ఇండియాలో స్ప్రెడ్ చేయాలి అనుకుంటారు. దానికి ఇండియాలోని అపోజిషన్ పార్టీ లీడర్ హెల్ప్ తీసుకోవాలనుకుంటారు. వాళ్ళ కంట్రీని డ్యామేజ్ చేయడానికి వాళ్ళ కంట్రీ వాళ్ళే హెల్ప్ చేస్తారా అని చెప్పి అమాయకంగా అడుగుతాడు. మీలాంటి అదలు మా ఇండియాలో కూడా ఉంటారు కదండి.
దానికి ఈయన అవర్ ఎనిమీస్ ఎనిమీ ఈజ్ అవర్ ఫ్రెండ్ అని చెప్తాడు. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి ఫ్రెండ్స్, చైనా వైరస్, మణిపూర్ ఇన్సిడెంట్ గురించి చెప్పలేదు కదా. రివైండ్ వెళ్ళిపోదాం. రివైండ్ చేస్తే ఇక్కడ పిఎం ఇనాగ్రేషన్ వస్తాడు కదా. యాక్చువల్లీ మన బాలయ్య గారితో లంచ్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. బట్ మణిపూర్లో వైలెన్స్ వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, లంచ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది. వైరస్, మణిపూర్ ఇన్సిడెంట్, చైనా, కరోనా వైరస్, మణిపూర్ ఇన్సిడెంట్, చైనా. ఎగ్జాక్ట్లీ క్యాచ్ చేసావు. ఓకే నా ఉద్దేశం అది కదండి. మన పాప బర్త్డే, మనం అక్కడికి వెళ్ళిపోదాం. తన ఫ్రెండ్స్ అండ్ మెంటర్ తో ఇంటికి వస్తుంది. అఖండ గారిని తలుచుకుంటూ బాధపడుతున్న వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా నార్మల్ అవ్వమని చెప్తుంది. అక్కడ ఆవిడ ఏదో తన కష్టం చెప్పుకుంటుంటే అవన్నీ నాకు ఎందుకు, నా గిఫ్ట్ ఏది అని అడుగుతుంది. ఐ ఫర్గాట్ టు చెప్పిఫై వన్ ఇంపార్టెంట్ డీటెయిల్ గైస్. ఫస్ట్ పార్ట్ లో జనని గారి మదర్ అండ్ ఎమ్మెల్యే గారి వైఫ్ అయిన ప్రజ్ఞ గారు చచ్చిపోయినట్టు సెకండ్ పార్ట్ లో చూపిస్తారనమాట. హాయ్ బాలా. బాలానా? ఆయన మీ స్టూడెంట్ ఫాదర్ అండి, దట్ టు ఎమ్మెల్యే. టఫ్. నెక్స్ట్ ఒక ఘోరాది ఘోరమైన ఒక సాంగ్ వస్తుంది గైస్, దాన్ని మనం లాగేద్దాం. నెక్స్ట్ ఈ విలన్స్ అందరూ కలిసి కుంభమేళాలో వైరస్ ని స్ప్రెడ్ చేయాలనుకుంటారు అండ్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ కూడా చేస్తారు. దీనివల్ల కుంభమేళాకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. లైన్ గా అందరూ నోస్ నుంచి బ్లడ్ వచ్చి అన్కాన్షియస్ అయిపోతారు. ఇంకా మన అపోజిషన్ లీడర్ దేవుడి మీద హేటెడ్ క్రియేట్ చేస్తారు. మ్యాజిక్ ఏంటంటే ఈయన చెప్పాడని జనాలు వాళ్ళ పర్సనల్ బిలీఫ్ అంతా పక్కన పెట్టేసి దేవుడిని నమ్మడం మానేస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ కోసం ట్రయల్స్ చేస్తూ ఉంటారు. మన జనని చైల్డ్ ప్రాడిజీ. కాబట్టి తను ముందుగానే వ్యాక్సిన్ రెడీ చేసి ఉంచింది. ఓన్లీ హ్యూమన్ ట్రయల్ స్టేజ్ దగ్గర వాళ్ళు ఆగిపోయారు. సో ఇంకా టైం లేదు కాబట్టి మన విరూపాక్ష అక్క నా మీద చేయండి అని చెప్పి తనకు తనే పొడి చేసుకుంటుంది అండ్ ఆ వ్యాక్సిన్ సక్సెస్ అవుతుంది. అండ్ ఈ వ్యాక్సిన్ వర్క్ అవుతుంది అని తెలిసిన కొన్ని మినిట్స్ లోనే నెక్స్ట్ ఆ ల్యాబ్ మీద అటాక్ జరుగుతుంది. అది DRDO ల్యాబ్ అండి. ఎక్సెప్ట్ జనని, ల్యాబ్ లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు, ఇంక్లూడింగ్ అవర్ విరూపాక్ష అక్క. నువ్వు ఇది ఫాస్ట్ గా వెళ్ళి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పంపించడానికి ట్రై చేస్తుంది. బట్ అక్క అక్కడి నుంచి కదలదు. విలన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. వావ్, తగలకుండా భలే కాలుస్తున్నారండి, బాగా షూట్ చేశారు కదా. దీన్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓకే అలా వాళ్ళని కొడుతూ మన జనని గారికి దిష్టి తీస్తారు. ఎంత నా బాపే కదా. ఇంత లాగ్ ఏంటండి, మీరు వెళ్ళమంటే వెళ్ళరండి, వెళ్ళండి. తప్పు చేసిన వాళ్ళది నరకాల్సింది తల అని అవర్ విలన్స్ బ్రదర్ తల నరికేస్తారు. జనని అక్కడి నుంచి పారిపోయినట్టు మరి ఎవరికి తెలియదు కదా. సో DRDO ల్యాబ్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు అని చెప్పి మన బాలయ్య గారికి ఇన్ఫార్మ్ చేస్తారు. మీ అమ్మాయి చనిపోయిందండి, అంత కూల్ గా ఉన్నారేంటి. నెక్స్ట్ విలన్ తన బ్రో ఎక్కడున్నాడో వెతుక్కుంటూ తన బ్రదర్ తల నరికేషన్ స్పాట్ కి వెళ్తాడు. ఒక కన్నీటి బొట్టు కూడా కార్చకుండా, పోని పగతో వైలెంట్ డైలాగులు చెప్పకుండా, క్రికెట్ కామెంటరీ చెప్పినట్టు ఫోన్ లో చైనా వాడికి వీడు నా తమ్ముడిని చంపేశాడు అని చెప్తాడు. కూతురు చచ్చిపోయిందంటే హీరోకి ఎమోషన్ లేదు, తమ్ముడు చచ్చిపోయాడంటే విలన్ కి ఎమోషన్ లేదు. మీకంటే మా బిట్టు బ్రోనే బెస్ట్ అండి. కథ సమాప్తం అనుకునే టైంలో ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. ఇట్ ఈస్ అవర్ నన్ అదర్ దాన్ ఆది పినిశెట్టి విత్ ఓన్లీ వన్ ఐబాల్. ఆయన ఈయన దగ్గరకు వచ్చి తెలుసా తెలుసా అంటాడు. ఇందుకు స్టోరీ ఏంటంటే దిస్ అపోజిషన్ లీడర్ ఫాదర్ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ మీద బ్లాక్ మ్యాజిక్ చేయించడానికి ఆది గారి దగ్గరకు వెళ్తారు. ఆ ప్రాసెస్ లో మన సెకండ్ బాలయ్య అఖండ గారి చేతిలో మరణించడం జరుగుతుంది. ఆది ఆల్సో చచ్చిపోతాడు. బట్ ఈ సీన్ ఉండాలి కాబట్టి మళ్ళీ బతికొచ్చేస్తాడు. బతికి రావడం కూడా చాలా క్రేజీగా ఉంటది గైస్. ఐ విల్ టెల్ యూ. నువ్వు నా నాలుకని తెంచేసావు, బట్ ఆ నాలుక నేను కుట్టుకుని వచ్చేసా. నువ్వు నా కళ్ళు పీకేసావు, బట్ ఆ కళ్ళు నేను పెట్టుకుని వచ్చేసా. వెరీ క్రేజీ గైస్, మీరు ఇది చూడాల్సిందే, చెప్తే అర్థం కాదు. ఓకే నెక్స్ట్, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేసుకోవడానికి మీరు ఏమైనా ఫ్యామిలీ వెకేషన్ వచ్చారా అండి? ఫాస్ట్ గా వెళ్ళే వ్యాక్సిన్ ఇవ్వండి. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా అన్న దాని గురించి డిబేట్ జరుగుతుంది. ఈ డిబేట్ జరుగుతుండగా వీళ్ళున్న ప్లేస్ ని జనని PMOకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఎంతైనా చైల్డ్ ప్రాడిజీ. ఈ మాత్రం తెలివి ఉంటుంది. వీళ్ళున్న ప్లేస్ ని ట్రాక్ చేసి వాళ్ళు రెస్క్యూ టీమ్ ని అక్కడ పంపిస్తారు. బట్ ఆ హెలికాప్టర్ ని కూడా బ్లాస్ట్ చేస్తారు.
నెక్స్ట్ మన ఆది గారు మళ్ళీ చచ్చిపోవాలి కాబట్టి ఇంకా అఖండ గారితో ఫైట్ చేయడానికి వస్తారు. వెయిట్ ఇక్కడ ఏదో జరిగిందండి. ఓ ఆ డీటెయిలింగ్ కి ఎక్స్ప్రెషన్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి. అండ్ ఆ నానమ్మ చివరి కోరిక తీర్చడానికి డైరెక్ట్ గా శివుడే తను కొరివి పెట్టడానికి వస్తాడు. గాయస్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, బట్ మీకు అసలు వ్యాక్సిన్ ఇవ్వాలని గుర్తుందా? జస్ట్ రిమైండర్ అంతే. వీళ్ళు ఎలాగో రావట్లేదని మన బ్యాచ్ అంతా వీళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. సార్ మీరు స్టార్టింగ్ లో ఏదో క్రైమ్ అరెస్ట్ అన్నారు. మన అఖండ గారు అందరు ఆఫీసర్స్ ముందు వీళ్ళని చంపింది నేనే, ఇప్పుడు ఆ చైనా వాళ్ళని కూడా వీళ్ళు చంపుతా అని చెప్పి వెళ్ళిపోతారు. అఖండ అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. నవ్వుకోకండి గాయస్. మన అపోజిషన్ లీడర్ బ్రో చైనీస్ బ్యాచ్ దగ్గరకు వచ్చి అంటాడు, మన అఖండ బ్రో వాళ్ళ కంట్రీకి వెళ్ళి వాళ్ళ ఆర్మీతో సింగిల్ గా ఫైట్ చేస్తారు. భలే వస్తారండి. నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ బోర్డర్స్ అవేమి ఉండవేమో మనకి. వావ్ 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 ఇంకా వాళ్ళ వల్ల అవ్వట్లేదని పవర్ రేంజర్స్ ని తిప్పుతారు. వాళ్ళని కూడా మన అఖండ బ్రో తిప్పేస్తారు. బట్ అందరూ కలిసి అఖండాని బ్లాక్ చేస్తారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? జస్ట్ బాలయ్య థింగ్స్ గైస్. ఆ ఇద్దరు చైనా వాళ్ళని చంపేస్తాడు. అండ్ మన ఇండియన్ గాయ మారిపోతాడు కాబట్టి వాడిని వదిలేస్తారు. అండ్ ఇప్పుడు మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సీన్, ఆ వ్యాక్సిన్ అందరికి ఇస్తారు అండ్ వైరస్ పోతుంది. కథ సమాప్తం. అయిపోయింది గైస్. మూవీ కాన్సెప్ట్ ఈజ్ నైస్ ఓన్లీ. వీడియో నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి, నచ్చకపోయినా చేయండి. చేస్తారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.